ఈ శివాజీ గాడు సినిమాని ప్రమోషన్ చేసుకుంటున్నాడు. ఎవరినో ఒకళ్ళని గెలకాలి. ఏదో ఒకటి గెలకాలి. తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియా మొత్తం వీడి గురించే మాట్లాడుకోవాలి. అందుకోసం ఎవరినో ఒకళ్ళని గెలకాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. తన సినిమాకి ప్రమోషన్ తెచ్చుకోవాలి. ఇది వీడి ప్లాన్. ముందుగా ఈ సాంప్రదాయని శుద్ధపూసగాడి జీవిత చరిత్ర లవ్ స్టోరీని ఒక సినిమాగా తీయాలి. వీడి గరుడ పురాణాన్ని ఒక సినిమాగా తీయాలి. వీడి భాగవతం మొత్తం ఆ సినిమాలో చూపించాలి. వీడొక గోసిగాడు. వీడి గురించి ఒక వైసీపీ కార్యకర్తనే ఆలోచించడు. అట్లాంటిది వీడి గురించి జగన్ గారు ఆలోచిస్తారా? అసలు పట్టించుకోడు. ఇటువంటి ఎదవ మండలు జగన్ గారిని అమ్మనా బూతులు తిట్టారు. అయినా జగన్ గారు వారిని క్షమించి వదిలేశాడు. ఎవరిని పట్టించుకోలేదు కూడా. పులివెందులలో జగన్ గారికి ప్రత్యర్థిగా ఉంటూ బీటెక్ చేయని బీటెక్ రవి అని పిలిపించుకుంటున్న బీటెక్ రవి జగన్ గారి గురించి చెప్తా ఉంటాడు. జగన్ గారు ఒక్క నిమిషం నా గురించి ఆలోచించినట్లయితే రెండో నిమిషంలో నేను ఉండను అంటాడు. అటువంటి జగన్ గారు ఇటువంటి ఎదవల గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. జబర్దస్త్ షోలో పగటి వేషాలు వేసుకునే వేషగాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి అడ్డమైన మాటలు అంటుంటే, అడ్డమైన బూతులు తిడుతుంటే, ఆయన నమ్ముకున్న ధర్మాన్ని, ఆయన నమ్ముకున్న దైవాన్ని అనుసరిస్తూ ఈ ఎదవల్ని అందరినీ క్షమించిన గొప్పవాడు జగన్ గారు. అటువంటి జగన్ గారు ఈ పొట్లకాయ పప్పుగాడి గురించి పట్టించుకుంటాడా? ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేసి దుబాయ్ని అభివృద్ధి చేస్తే యుద్ధంలో ఇప్పుడు దుబాయ్ అల్లాడిపోతుంది, శిథిలమైపోతుంది. అటువంటి బిల్డింగ్స్ అమరావతిలో కట్టే ఛాన్సే లేదు. ఒకవేళ కట్టిన చిన్న భూకంపానికే అవి నేలమట్టం అయిపోతాయి. అటువంటి బిల్డింగ్స్ను అమరావతిలో కట్టే ఛాన్సే లేదు, అవకాశమే లేదు. అటువంటి అమరావతిని వీడు దుబాయ్తో పోలుస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో దుబాయ్ అల్లాడిపోతుంది అంటున్నాడు. ఒకవేళ ఇండియాకు యుద్ధం వస్తే అమరావతి ఏమైనా బ్రేక్ డ్యాన్స్ చేస్తుందా? అమరావతి కూడా అల్లాడిపోతుంది. యుద్ధమే వస్తే అమరావతి కూడా శిథిలమైపోతుంది, సమాధుల నగరంగా మారిపోతుంది. యుద్ధం వరకు ఎందుకు? సముద్రానికి పక్కనే ఉంటుంది. ఒక చిన్న భూకంపం వస్తే చాలు అమరావతి మొత్తం నేలమట్టం అవుతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. అసలు విషయం ఏమిటంటే అమరావతి అనేది కమ్మ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ. కమ్మ వాళ్ళ పట్ల అది ఒక బంగారు బాతు లాంటిది. అమరావతి పేరుతో లక్షల కోట్ల అప్పులు తేవచ్చు. ఆ తెచ్చిన అప్పులను స్విస్ బ్యాంకుల్లో దాచుకోవచ్చు. కమ్మ వాళ్ళు కోట్లకు పడగలెత్తడానికి తప్ప అమరావతి అనేది పేద మధ్యతరగతి వారికి అమరావతి వల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా అమరావతి పూర్తి అయ్యే ఛాన్సే లేదు. పూర్తి అయ్యే అవకాశాలు కనుసూపు మేరల్లో కూడా కనిపించవు. అమరావతి అనేది అక్కడ భూములు కొనుక్కున్న కమ్మవారికి, రాజకీయ నాయకులకు అదొక అక్షయ పాత్ర లాంటిది. అమరావతి అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు తేవచ్చు. ఆ లక్షల కోట్లను స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకుల్లో లాకర్లో దాచుకోవచ్చు. ఆ స్విస్ బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల రూపాయల వల్ల ఆంధ్రప్రదేశ్లోని పేద మధ్యతరగతి వారికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఈ విషయం ఈ గరుడ పురాణం గబ్బుగాడికి తెలియదా? వీడు సినిమా ప్రమోషన్ కోసం ఇటువంటి శుద్ధపూస వేషాలు వేస్తూ ఉంటాడు.